సార్ ప్రకాష్ రాజ్ వర్సెస్ కూటమి అనే చందంగా ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రకాష్ రాజ్పై జరిగిన మౌఖిక దాడిని అప్రజాస్వామికం అంటూ విపక్షాలు కూడా అంటున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఒకసారి ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి అది చూద్దాం సార్. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యుఏపిఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్ లో పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జనసైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేసేది. మీరేం చేస్తారు? వాడు అడుగు మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయనని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతావో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. సార్ అంటే ప్రకాష్ రాజ్ కొత్తగా కూటమిని ప్రశ్నించలేదు. ప్రకాష్ రాజ్ మోడీని నిరంతరం ప్రశ్నిస్తుంటారు, బీజేపీని ప్రశ్నిస్తుంటారు, ఆయన కాంగ్రెస్ను ప్రశ్నించారు, మీకు డిఎంకేను ప్రశ్నించారు, సిపిఎంను ప్రశ్నించారు. మీరు ఆయన చాలామంది ప్రశ్నించారు కాంగ్రెస్. నేను అడిగేది ఇదే ప్రశ్న నా ఇంటర్వ్యూలో. మీరు బీజేపీనే ఎందుకు ప్రశ్నిస్తారంటే, నేను ఎవరు అధికారం ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాను. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి అన్నది నా దృక్పథం, నా తాత్విక చింతన. ప్రశ్నించడం వల్ల సమాజం ముందుకు పోతుందని నేను నమ్ముతాను అన్నారు. మీరు అందువల్ల వాళ్ళ అధికారంలో ఎవరున్నా ప్రశ్నిస్తారు. ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తాడు. ఇది ప్రకాష్ రాజ్ చరిత్ర. మీరు ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సమస్య ఇక్కడ ఏంటంటే, అధికారంలో ఉన్న వారు ప్రశ్నించే వారిని అందరినీ ప్రతిపక్షంలో కలిపేస్తారు. కానీ ప్రశ్నించేవారు వేరు, ప్రతిపక్షం వేరు. రెండింటి మధ్య తేడా ఉంది. ప్రశ్నించేవారు ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటారు. సో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రశ్నించడం అనేది సమాజ గమనానికి ముఖ్యమైనది. క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. సో అందువల్ల ప్రశ్న అనేది సమాజ పురోగమనానికి, నాగరికత ముందుకు వెళ్ళటానికి, విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రశ్న కీలకం. ఆ ప్రశ్నించే వారిని అధికారంలో ఉన్నవారు సహించక వాళ్ళను ప్రతిపక్షం ఖాతాలో వేసి వారు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంది, ప్రకాష్ రాజ్కు వైసీపీకి సంబంధాలు ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. ఈవెన్ బాధ్యత కల పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మా దగ్గర ఆడియో సంభాషణలు ఉన్నాయని కూడా ఉంటే బయట పెట్టండి. మేలాంటి వాళ్ళం బహిరంగంగా మాట్లాడతాం ఏదైనా, మాకేమి ఓపెన్ కదా. మరి ఉంటే దాచుకుని ఎందుకు బయట పెట్టండి? నిజంగానే ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో ఏదో అస్థిరత సృష్టించడానికి, అల్లర్లు సృష్టించడానికి కుట్ర బండాడన్న ప్రూఫ్ మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. వట్టిగా మాట్లాడి అపవాదులేసి, రాళ్ళేసి, వదంతులేసి, బట్టకాల్చి మీద ఎందుకు వేస్తారు? మీ దగ్గర నిజంగానే ఆడియో కన్వర్జేషన్ ఉందనుకోని బయట పెట్టండి. మీ విలాస్తోనో అది ఎంతవరకు నిజమో తేలుతుంది కదా. సో ఎవరు నిజంగానే కుట్ర, నాకు తెలిసినంత వరకు అయితే ప్రకాష్ రాజ్ కుట్రలు అనే వ్యక్తి కాదు, కుట్రల్ని ప్రశ్నించే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కుతంత్రాలు తెలిసిన వ్యక్తి కాదు, కుతంత్రాలు క్వశ్చన్ చేసే వ్యక్తి. ప్రకాష్ రాజ్ పదవుల కొరకు ఆశపడి పరుగులు తీసే వ్యక్తి కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే వ్యక్తి, అధికారంలో ఉన్న వారితో రాజీ పడిన వ్యక్తి. నాకు తెలిసిన ప్రకాష్ రాజ్ అది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రకాష్ రాజ్ కూటమి చర్యల్ని ప్రశ్నిస్తే వెంటనే ఆయన తీసుకెళ్లి వైసీపీ ఖాతాలు వేస్తారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి వైసీపీ ఖాతాలు వేశారు. ఇవాళ కూడా టీవీ5లో పొద్దున్న డిబేట్లో, అవును నేను నాగేశ్వర్, ప్రకాష్ రాజ్ వీళ్ళంతా వైసీపీ ఖాతాలు వేశారు అంటే మిమ్మల్ని సమర్థించకపోతే వైసీపీ ఖాతాలు వేస్తారా? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే వైసీపీ ఖాతాలు వేస్తారా? విచిత్రం.
ఇప్పుడు వాళ్ళు మోడీని మెచ్చుకుంటే మనం మెచ్చుకోవాలి, వాళ్ళు మోడీని తిడితే మనం తిట్టాలి, మళ్ళీ మోడీని వాళ్ళు మెచ్చుకుంటే మెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళని ఇంకోరు ఖాతాలు ఇస్తారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీని చాలా గొప్పవాడిగా 2014 నుంచి 18 వరకు పొగిడారు. 2018 తర్వాత భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడని తిట్టాడు. అప్పుడు మళ్ళీ మనం తిట్టారట. నేను తిట్టలేదు, నేను ఒప్పుకోనని చెప్పాను. అది కోపం. తర్వాత 2024 ఇప్పుడు మళ్ళీ మోడీ పొగుడుతున్నాడు. అరే మీరు మారితే మేము మారాలంటే ఎట్లా? మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉంటాం. నాలాంటి వాళ్ళు ఎప్పుడైనా. సో మీరు మారుతున్నప్పుడల్లా మేము మారాలి అంటే ఎట్లా? ఇప్పుడు వైసీపీ టీడీపీ కలిపి పార్లమెంట్ లో ఒకే రకంగా ఓటేస్తుంది. మరి మేము ఓటేస్తాం. అట్లా వైసీపీతో కలిసి ఒకే రకమైన వైఖరి ఎన్నడూ తీసుకోలే. మీరు దేశంలో జరిగే పరిణామాలన్నింటిలో చూడండి, టీడీపీ వైసీపీ వైఖరి ఒకటే కదా, తేడా ఏముంది? మీరు డీలిమిటేషన్ పైన టీడీపీ వైసీపీ వైఖరి ఒకటే కదా? చెప్పండి. మీరు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లు టీడీపీ వైసీపీ వైఖరి ఒకటే కదా? రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక టీడీపీ వైసీపీ వైఖరి ఒకటే కదా? మీరు పార్లమెంట్ లో బిల్లులు తీయండి, 95% టీడీపీ వైసీపీ ఒకే వైఖరి తీసుకున్నది. మరి ఇప్పుడు వైసీపీకి టీడీపీ వెనకాల వైసీపీ ఉందా, మా వెనకాల ఉందా? మీరు రెండు పార్టీలు ఒకే వైఖరి తీసుకుంటున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లైన్లో నిలబడి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఒకే అభ్యర్థికి ఓటేసినప్పుడు ఏమైంది? రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఒకటే అభ్యర్థికి ఓటేశారు కదా. మేమేలే కదా. సో మేము ఎక్కడ ఉన్నాము? మేము విడిగా ఉన్నాం, మీరే ఒక్కడిగా ఉన్నారు. మీరు ఒక్కడిగానే ఉంటారు కూడా. అవిశ్వాస తీర్మానం పెట్టారు మోడీ ప్రభుత్వం మీద, మీరిద్దరు ఒకే రకంగా ఓటేశారు కదా. మీరు అవిశ్వాస తీర్మానం విషయంలో మోడీ ప్రభుత్వానికి ఇద్దరూ సమర్థించారు కదా. మరి మీ మధ్య తేడా లేదు, మా మధ్య తేడా ఎక్కడిది? కానీ విచిత్రంగా ప్రశ్నించే వారందరినీ వైసీపీ ఖాతాలు వేస్తూ ప్రకాష్ రాజ్ని పట్టుకుని వైసీపీతో లింక్ చేస్తే అది ఏ రకంగా సమాజాన్ని కన్విన్స్ చేస్తుంది? ప్రజలు చూస్తలేరా? సమాజాన్ని చూస్తలేరా? మీరు వైసీపీ ఇద్దరు పార్లమెంట్ లో ఒకే స్టాండ్ తీసుకొని వ్యవహరించినప్పుడు తేడా ఏమున్నది? ఇద్దరు కలిసి ఒకే స్టాండ్ తీసుకుంటూ వచ్చారు కదా. ఇప్పటికీ ఒకే స్టాండ్ తీసుకుంటారు. నెక్స్ట్ 3 years కూడా చూడండి మీరు. 2034 నిన్నగా మన డీలిమిటేషన్ పైన టీడీపీ వైసీపీ వేరే వేరే స్టాండ్ తీసుకున్నదా? 2034 వరకు చూడండి మీరు. ఖచ్చితంగా టీడీపీ వైసీపీ ఢిల్లీలో పార్లమెంట్ లో ఒకే స్టాండ్ తీసుకుంటుంది, సేమ్ స్టాండ్ తీసుకుంటారు. మేము ఎప్పుడు తీసుకోవాలి అట్లా. సో మేము ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకుంటాం. మాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అంటాం, తప్పు అనిపిస్తే తప్పు అనిపిస్తాం. కానీ మీకు అనుకూలంగా మాట్లాడకపోతే మీరు వాళ్ళ ఖాతాలు తీసుకోండి, దానిలో నష్టం ఏంటి? ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉందని కూటమి టార్గెట్ చేస్తే ప్రకాష్ రాజ్ గౌరవం తగ్గుతుందా? ప్రకాష్ రాజ్కి ఏమైనా సినిమాలు వచ్చేటి తగ్గిపోతాయా? ప్రకాష్ రాజ్ అభిమానించే వాళ్ళు తగ్గుతారా? ఏం జరుగుతుందంటే ప్రకాష్ రాజ్ని అభిమానించే వాళ్ళు కూడా జగన్ మద్దతుదారులు ఇస్తారు. అంటే మీరు వైసీపీ బలాన్ని పెంచే పని పెట్టుకోండి. ఇప్పుడు నాగేశ్వర్ అభిమానించే వాళ్ళు వైసీపీ ఓటర్లు కావాలి, ప్రకాష్ రాజ్ని అభిమానించే వాళ్ళు వైసీపీ ఓటర్లు కావాలి. మమ్మల్ని అభిమానించే వాళ్ళంతా వైసీపీ ఓటర్లు కాదు, వీళ్ళు తెలియదు. చాలా మంది వైసీపీ వ్యతిరేక ఓటర్లు కూడా. కానీ వీళ్ళు నాగేశ్వర్ అభిమానిస్తున్నావా, నువ్వు వెళ్ళి వైసీపీ కోటాయి. ప్రకాష్ అభిమానిస్తున్నావా, నువ్వు వెళ్ళి వైసీపీ కోటాయి. అంటే ఇలా అందరినీ వైసీపీ ఓటర్లుగా మార్చి ఏం సాధిస్తుంది కూటమి? సెల్ఫ్ గోల్ కాదా ఇది? తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు, టైం పడుతుంది, ఎలక్షన్ అయినప్పుడు తెలుస్తుంది. సో ఇలా అందరినీ ఒక తటస్థంగా స్వతంత్రంగా ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారిని అందరినీ మీరు వేస్తూ పోయండి. ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే ఇవాళ TV5 నా మీద మాట్లాడుతున్నాడు. పట్టాభి పైన దాడి చేస్తే నాగేశ్వర్ ప్రశ్నించాడా? చూసుకోండి, యూట్యూబ్ లో ప్రశ్నించింది కనబడుతుంది. చూడండి, మీరు యూట్యూబ్ లో కొట్టండి, మీకు దొరుకుతుంది. పట్టాభి మాటల్ని నేను తప్పు పట్టాను, కానీ పట్టాభి విషయంలో జగన్ ప్రభుత్వ కర్కశ వైఖరిని ఖండించాను. TV5 పైన జర్నలిస్టులు కేసులు పెడితే మీరు ప్రశ్నించారా అని నన్ను అడుగుతున్నా TV5లో. నేను వాళ్ళ చైర్మన్ బిఆర్ నాయుడు ఫోన్ చేశాను. నేను ఒకసారి మీ ఛానల్ తీసి చూడండి సార్, మీ ఛానల్ అన్నా వెతకండి, ఆఖరికి నా ఛానల్ చూడకండి. మీ ఛానల్లో ఉంటుంది. TV5లో కూర్చొని ప్రశ్నించాను దాన్ని. TV5 ABNల పైన జగన్ ప్రభుత్వం ఆంక్షలు పెడితే ప్రశ్నించాను. వాళ్ళ ఛానల్లో కూర్చొని ప్రశ్నించాను. వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు ప్రశ్నించారు అని నన్ను అడుగుతున్నారు. నేను TV5 ఆర్కేస్లో వెళ్ళి తీసి చూడండి సార్, మీ దాంట్లో దొరుకుతుంది యూట్యూబ్లో. నా దాంట్లో కాదు, మీ దాంట్లో దొరుకుతుంది. తర్వాత రాజధాని రైతుల గురించి ఎప్పుడన్నా మాట్లాడా అని నాగేశ్వర్ అంటున్నారు. మీరు ఒకసారి చూడండి, నా యూట్యూబ్లో రాజధాని రైతు గురించి ఎన్నిసార్లు సపోర్ట్గా మాట్లాడాను, అమరావతికి ఎన్నిసార్లు సపోర్ట్గా మాట్లాడాను, 3 రాజధానులకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు మాట్లాడాను, ఇప్పటికీ మా విజన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. వైఎస్ జగన్ సమయంలో ప్రశ్నించలేదు. విచిత్రం ఏంటంటే 2019-24 మధ్యలో నన్ను TV5 ABNలో బోలెడు సార్లు డిబేట్లకు పిలిచారు. మరి నేను జగన్ సమర్థితో వాళ్ళు డిబేట్లకు పిలుస్తారా? వాళ్ళే పిలిచారు కదా.
కానీ వాళ్ళు అదంతా మర్చిపోయి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. మర్చిపోయి కాదు, కావాలని అబద్ధాలు చెప్తున్నారు. సో కావాలని నేను అదే అన్నా, మీరు నాయుడు గారు మీరంటే రెస్పెక్ట్, పరమ పవిత్రమైన టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు, మీ ఛానల్ ఇట్లా అబద్ధాలు చెప్పడం ఏంటి సార్ నా మీద అని నేను ప్రశ్నించిన మర్చిపోయారు. మీ ఛానల్లో కూర్చొని ప్రశ్నించిన, వేరే దగ్గర నాకు కాదు. మీ ఛానల్లో కూర్చొని ప్రశ్నించిన నా యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి చూడండి. జస్ట్ 3 రాజధానుల మీద అమరావతి ప్రొఫెసర్ కె నాగేశ్వర్లో వెళ్ళి అమరావతిని కొట్టాడు. ఎన్ని వీడియోలు వస్తాయి చూడండి. జగన్ ప్రశ్నించిన వీడియోలు ఉంటాయో చూడండి. సో జగన్ తప్పుల్ని ప్రశ్నిస్తూ ఎన్నిసార్లు మాట్లాడామో చూడండి. అదంతేందుకు టీడీపీ పాత గ్రూపులు తీయండి, అందులో సర్క్యులేట్ అయి ఉంటాయి నా వీడియోలు. అవన్నీ ఇప్పుడు కావాలని అవన్నీ దాచి ఇప్పుడు కూటమిని మాత్రమే ప్రశ్నిస్తున్నట్లుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. దాన్ని అలా క్రియేట్ చేసి డీలెజిటిమేట్ చేయాలి అనే ఒక కుట్ర తప్ప ఇంకేముంటది. మేము ఎప్పుడైనా మాట్లాడతాం, అప్పుడు ప్రశ్నించా, ఇప్పుడు ప్రశ్నిస్తాం. నాకు తెలిసిన ప్రకాష్ రాజ్ కూడా ఎప్పుడు ప్రశ్నించే వ్యక్తి. సో ఆయన తీసుకపోయి మీరు వైసీపీ ఖాతాలు వేస్తే ఆయనకేమవుతుంది నష్టం? ఏమన్నా అవుతే మీకే నష్టం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ నమ్మించే లక్షలాది మంది తెలుగు ప్రజలు వైసీపీ మంచిదని అనుకుంటారు అనుకోని, నాకేంది.